మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ భైరవం స్టారింగ్ బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ అండ్ నారా రోహిత్. ఫస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే పర్ఫార్మెన్సెస్ అండి. అందరూ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అందరూ క్యారెక్టర్స్ లో అలా జీవించేశారు. స్పెషల్ గా మాట్లాడుకోవాల్సింది మంచు మనోజ్ గారు అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ గారి యాక్టింగ్ గురించి. బెల్లంకొండ శ్రీనివాస్ గారు సటిల్ గా చేయాల్సిన సీన్స్ లో సటిల్ గా, హైపర్ యాక్టింగ్ చేయాల్సిన సీన్స్ లో హైపర్ యాక్టింగ్ తోటి మాక్సిమం బాగానే లాక్కొచ్చారు. కానీ కొన్ని సీక్వెన్స్ మాత్రం కాంతార నుంచి హెవీలీ ఇన్స్పైర్డ్ అని అర్థమైపోతుంటుంది. ఈవెన్ ఆ అరుపులు కూడా సేమ్ గా ఇమిటేట్ చేయడానికి ట్రై చేశారు. ఇంకా మనోజ్ గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే అసలు ఆ క్యారెక్టర్ కి 100% జస్టిస్ చేశారు. సూపర్ పర్ఫార్మెన్స్. 2024లో వచ్చిన గరుడన్ తమిళ్ ఫిల్మ్ కి రీమేక్ ఈ సినిమా. చాలా మార్పులు చేర్పులే చేసి తీశారని చెప్పారు. నేను ఒరిజినల్ అయితే చూడలేదు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ప్రెడిక్టబుల్ స్టోరీ అండి. అంటే మీకు సినిమా స్టార్ట్ అయిన ఒక 10 minutesలో సినిమా స్టోరీ ఏ రూట్లో వెళ్ళబోతుంది అనే పాయింట్ అయితే మీకు అర్థమైపోతుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న ట్విస్ట్లు ఉంటాయి, బట్ మెయిన్ స్టోరీ మాత్రం చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఆ ప్రెడిక్టబిలిటీని ఓవర్ షాడో చేసిందే వీళ్ళ పర్ఫార్మెన్సెస్. వీళ్ళ పర్ఫార్మెన్సెస్ వల్ల మనకి ప్రతి సీను మంచిగా వర్కౌట్ అయినట్టుగా అనిపిస్తుంది. కానీ ఈ సినిమాతో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే సీన్గా విడివిడిగా ఉన్నట్టు అనిపిస్తుంది సినిమా. ఎందుకు ఒక ఫ్లో ఉండదు సినిమాలో. టెక్నికల్గా మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఫైట్స్ ఎందుకో కాస్త ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి, కొన్ని బాగానే వర్కౌట్ అయినట్టుగా అనిపిస్తాయి. ఎలివేషన్స్ ఇవ్వడం కోసం కొన్ని షార్ట్స్ అయితే మరీ దారుణంగా తాళ్ళు కట్టి గాల్లో లేపినట్టుగా లాగారు. అవి మాత్రం కొంచెం వర్కౌట్ అయినట్టుగా అనిపించదు. ఇంకా సాంగ్స్ అయితే యూట్యూబ్ వీడియో మధ్యలో వచ్చే యాడ్స్ లాగా ఉంటాయి అనమాట. ఎందుకు వస్తాయో కూడా తెలియదు, ర్యాండమ్గా అట్లా వస్తాయి. సినిమా ఫ్లోని డిస్టర్బ్ చేసి పడుతుంటాయి. అవి ఏమైనా బాగున్నాయా అంటే అస్సలు బాగోవు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ గారి క్యారెక్టర్ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో అసలు భరించలేము అసలు. ఈ సాంగ్స్ కూడా ఆ లవ్ ట్రాక్కే ఉంటాయి అనమాట. అనవసరంగా దానివల్ల కొంచెం ఫస్ట్ హాఫ్ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో కూడా అసలు అనవసరంగా ఒక సీన్ వస్తుంది అనమాట. దానివల్ల ఇంకా మనకి ఈ సినిమాతో ఉన్న ఫ్లో మిస్ అయిపోద్ది. ఎమోషన్స్ అన్నీ బాగానే వర్కౌట్ అయ్యాయి. టెక్నికల్గా కూడా చాలా బాగుంది. కానీ ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. అక్కడ కనెక్టివిటీ ప్రాపర్గా ఒక ఫ్లో ఉండదు సినిమాలో. అదే కొంచెం ప్రాబ్లమాటిక్గా అనిపిస్తుంది. సినిమా అంతా సీన్స్గా డివైడ్ చేసినట్టుగా అనిపిస్తుంది. బట్ ఏ మాటిగా మాట చెప్పుకోవాలి, బెల్లంకొండ శ్రీనివాస్ గారి యాక్టింగ్ చాలా వరకు ఇంప్రూవ్ అయిందనే చెప్పుకోవచ్చు. కొన్ని సీన్స్లో కాస్త అతిగా అనిపించింది, బట్ సెటిల్గా చేసే దగ్గర అయితే చాలా మంచిగానే పర్ఫామ్ చేశారు. చాలా మంచిగానే ఇంప్రూవ్ అయ్యారనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలిగింది. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే బాగానే ఉందండి సినిమా. కొంచెం ప్రెడిక్టబిలిటీ ఉంటుంది, కానీ బాగానే వర్కౌట్ చేశారనిపించింది. కొంచెం ఫ్లో ఉంటే సినిమాలో ఇంకా బాగుండేది అనిపించింది. ఆ ఫ్లో మిస్ అవడం వల్ల ఎక్కడో ఏదో కొడుతుందన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. పర్ఫార్మెన్సెస్ వైస్ మాత్రం ముగ్గురు చింపేశారు, చాలా బాగా పర్ఫామ్ చేశారు. మంచు మనోజ్ గారికి చాలా మంచి క్యారెక్టర్ తగిలింది. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.